ఒకప్పుడు. వాడేం చేసిండు, ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండ్ ఇంకా కొంతమంది దగ్గరకు వచ్చారు. ఈ 16 ఎకరాల భూమికి దాదాపు ఒక 20 మంది ఆ భూమిలో ఉన్నారు. అందులో మా భర్త కంపెనీ కూడా ఒకటి. ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది, నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక 9 ఏళ్ళు నడిచినట్టుంది ఈ డిస్ప్యూట్ నాకు తెలిసి. ఇది మా ల్యాండ్ అని వీళ్ళు, కాదని వాళ్ళు. ఫైనల్గా 2019లో లోక్ అదాలత్లో, ఇగో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఫైనల్గా లోక్ అదాలత్లో 2019లో ఈ టేకంషా అనే కంపెనీ ఈ 16 ఎకరాలు ప్రైవేట్ పట్ట వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది. 2019లో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు. ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసి. ఎప్పుడు? 2019. 2019లో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత 2022లో ఫస్ట్ పర్మిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి, 12 ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్. మరి పట్టా భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? మరి అది గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? 19లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అక్కడితో. 22లో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి. మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్? సంతకం పెట్టింది ఎవరు? కేటీ రామారావు గారు. అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటుండు? కేటీ రామారావు గారు సంతకం పెట్టిండు అంటున్నా. కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండా? ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టి ఇచ్చిండు అంటురా? ఏమంటుండ్రు? ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఆరోపణ చేస్తాను ఏంది, ఎలక్షన్కి పోయే ముందు అక్టోబర్ 7, 2023 అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం. ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో 2019లో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది. మరి ఇది ఎట్లా వచ్చింది? ఏంది ఇది? ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు? ఏం లావాదేవీలు జరిగినాయి? దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది? ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా, ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట, కానీ మీ సుట్టమట కదా. మరి మీరు చేయించుకురా దగ్గరుండి? ఏంది ఇది? దీనికి నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు చెప్తారా, బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా, కృష్ణారావు గారు చెప్తారా? దీనికి సమాధానం చెప్పాలి. ఎట్లా ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్? ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు. 5 ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది. నిన్నగాక మొన్న 6 ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏంది ఇది? మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది? నాకుందా అండర్స్టాండింగ్? మీకుందా? మీ గుంపులు ఉన్న మనుషులది ఇగో ఇదే ఏవిరెడ్డి గారితో నవనామి వెంచర్స్, ఇదే ఏవిరెడ్డి గారితో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన పార్ట్నరు. ఈయన ఎవరు దోస్తు, ఎవరు బినామీ? పొద్దుగల్లేస్తే రామన్నతోనే ఉంటాడు, కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన. ఎవరైనా మరి మీకున్నాయా సంబంధాలు? నాకున్నాయా? పందెం కోడ్ల కేసు ఉండే శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన మీద, ఏమైనా చేసిండ్రా? ఆయన ఫామ్ హౌస్లో పందెం కోడ్లు ఆడించారని అరెస్ట్ అన్నారు, పోలీసులు అన్నారు, ఏదో అన్నారు, చేసిండ్రా? ఎందుకు చేయలేదు మరి? అంటే ఎవరిని కాపాడుతున్నారు? ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి? ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తా అనుకుంటారేమో, తోలు తీస్తే ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తున్నా. పాపం చిన్నోడు యాక్చువల్లీ, నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత. కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇగో ఇంతమంది, ఇది కూడా పట్టుకోను కాగితం పైకి, అది పట్టుకోండి ఒకసారి, అది చూపి. ఇంతమంది బాధితులు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఇన్ని ఉన్నాయి అక్క, దయచేసి మాట్లాడండి అక్క. నిన్నటి నుంచి ఫోన్. ఓ దగ్గర 16 ఎకరాలు, ఓ దగ్గర 400 ఎకరాలు, CS 14 ల్యాండ్స్, మామూలుగా లేదు. ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి కూలగొట్టింది. ఇక ఇంకొకటి క్లియర్గా చెప్తా పట్టు, ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి, నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి, కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచర్, పెద్ద వెంచర్ 70 ఎకరాలు,
మీకు కనబడుతుంటుంది, మొత్తం విల్లాలు కట్టిరు, ఇది పట్టుకోండి, మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి, 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. 2021లో ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్. నేను మీలాగా ఆగమాగం ఎడ్డెడ్డి మాట్లాడా, దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా. 2021లో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు 10 ఎకరాలని మీరు చెప్పారు. అయిపోయిందా? అదే మళ్ళీ 2021లో 2024 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు 6 ఎకరాలకు వస్తుంది. అంటే 4 ఎకరాలు ఎవరు మింగిన మధ్యలో? ఇది 6 ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే, ఈ మొత్తం 71 ఎకరాల ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టింది. అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ అది ఊరిది చెరువు, అంటే మీ అయ్యా జాగిరా, చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ పట్టుకుంటే ఆ ఊరు వాళ్ళు వాడుకోవద్దా చెరువును? హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకి ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి, దానికి ఓపెన్ చేయండి. చెరువు మధ్యలో ఉంటుంది, చుట్టూ విల్లా, ఎక్కడికక్కడ KGF సామ్రాజ్యాలు. ఇంకొక మాట చెప్పిండు కృష్ణారావు గారు, ఏందో 307 గాజుల రామారంలో నేను ఏందో కబ్జా పెట్టినా అని చెప్పిండు. అది కబ్జా పెట్టింది నువ్వు వివేకానందే కదా, వివేకానంద గారు కదా, KP వివేకానంద. ఎవరిని పోయినా చెప్తారు ఆడ అడిగితే. నేను కూడా పోయి వచ్చిన మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే. CS14లో ఎట్లయితే నువ్వు చిన్న చిన్న పేద బిడ్డలని 80 గజాలు 100 గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో, దొంగ రిజిస్ట్రేషన్స్ ఆ కాగితాలు సృష్టించి, అట్లనే గాజుల రామారంలో కూడా అదే చేస్తున్నారు. 80 గజాలు 100 గజాలు పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోని మీరు అమ్ముతున్నారు, దగ్గర ఉండవి మీరు అట్లా సెటిల్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా హైడ్రాన్ మేము మాసంటోళ్ళం తిట్టగానే పోయి ఆడ పేదవాళ్ళ గుడిసెలు కూడా కొడతారు. మీకేం నష్టం అవుతుంది? ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏరుకుంటున్నారు పైసలు. అన్యాయం మీద 307 సర్వే నెంబర్తో నాకు సంబంధం లేదు. నా భర్త ఫోటో ఏదైతే చూపించారో దాని గురించి నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన.